గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రోజంతా పడ్డ వానలతో హైదరాబాద్ రహదారుల్లో వరద ఏరులై పారుతోంది. రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానలకు మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు నీట మునిగాయి. లోతట్టు కాలనీ ఇళ్లలోకి వరద చేరింది. ఫలితంగా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మూసీకి ఒకేసారి 35,000 క్యూసెక్కుల వరద రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈసీ, మూసీకి వరద తాకిడి పెరగడంతో జలమండలి అధికారులు అప్రమత్తమై ఉస్మాన్ సాగర్ 15, హిమాయత్ సాగర్ 11 గేట్లను ఎత్తి 35,000 క్యూసెక్కులను పైగా నీరు మూసీ నదిలోకి నీరు విడుదల చేశారు. ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, కాలనీలు నీట మునిగాయి. ఈ ప్రభావం బాపుఘాట్ నుంచి ముసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. మూసానగర్, రసూల్పురా, వినాయక వీధి, శంకర్ నగర్లలో వరద వల్ల ఇల్లు నీట మునిగాయి. మూసీ వరదల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్, ముసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపివేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. వంతెనపై స్లాబ్ వేసేందుకు ఏర్పాటు చేసిన ఇనుప సెంట్రింగ్ భారీ శబ్దాలతో కొట్టుకుపోయింది. సుమారు 1.5 కోటి నష్టం వాటిల్లిందని వంతెన నిర్మాణ సూపర్వైజర్ తెలిపారు. మూసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలోని అంబేద్కర్ నగర్ బస్తీ, మూసానగర్, రసూల్పురా, వినాయక వీధి, శంకర్ నగర్లలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఊహించని విధంగా రాత్రి వేళలో వచ్చిన ప్రవాహ తాకిడికి కుటుంబాలు అల్లాడిపోయాయి. నిత్యావసరాలు, ఇతర సామాన్లు తడిచిపోయాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు వాపోయారు. No.